హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3. నేను నైట్ చాలా ఇబ్బంది పడ్డా పడుకోవడానికి. పడుకున్నాక ఒక 40 మినిట్స్కి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ సిలిండర్ ఆడిందో ఎతికా. చూస్తే అది ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బండికి ఈ బ్యాగ్లో ఉంది. కట్టే ఓపిక కూడా లేక అంత టైర్డ్ అయిపోయినాయి లంగ్స్. బయటకు వచ్చి గట్టిగా ఆక్సిజన్ మనం అలా పీల్చుకొని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చలి ఏమన్నా ఇంకా ఒక 10 మినిట్స్ ఈడే ఉండి మళ్ళీ వెళ్ళి పడుకుంటే నిద్ర వచ్చింది. ఇంకా పొద్దునే లేచిన ఈడున్న నీళ్ళకి చల్ల నీళ్ళకి మొహం కూడా కడగాల్సిన ఓపిక లేదు. డైరెక్ట్ వెళ్ళి రూమ్ చెక్-ఇన్ చేసి అక్కడ కడుక్కుందాం మొహం అన్ని ఫ్రెష్ అవుదాం అనేసి బయలుదేరిపోయాం. బ్యాగ్స్ అన్ని మళ్ళీ దీనికి ఈ బండికి ట్రై చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా డైరెక్ట్ కొట్టేద్దాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. 5 hours చూపిస్తుంది. 5 కాకపోతే 6 అయినా సరే డైరెక్ట్ కొట్టేద్దాన్ని ఫిక్స్ అయ్యాం. ఇంకా గోప్రో కెమెరా వ్యూలో అయితే కలుసుకుందాం. మరి రాత్రి SD కార్డు, పొద్దున ఫోన్. రాత్రి SD కార్డు మర్చిపోయాడు, పొద్దున ఫోన్ ఉందన్న. మొత్తం మీరే చేశారంటవా? మొత్తం మీరే చేసేది కరెక్ట్. రైట్. సో దారిలో వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. నాకు తగినంత వరకు వీడియోని 10 minutes లో ఫిట్ అయ్యేలాగా కట్ చేశాను. ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయి. అన్ని అంటే మెయిన్ అయితే ఇందులో పెట్టాను అనమాట. సో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ ఘాటా లూప్స్ మధ్యలోకి రాగానే ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉండింది. దాంతో పాటు ఈ లారీ వాడు పైకి ఎక్కలేక ఆపాడు. సో అక్కడ మళ్ళీ ఇంకా లారీ సైడ్కి వచ్చాక మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఇది. అందరూ ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టెళ్తారు. మాకు ఇష్యూ ఏంటంటే మాకు తాగడానికి వాటర్ లేవు ఇక్కడ. సో మేమేం పెట్టలేదు. బట్ ఇక్కడైతే వాటర్ బాటిల్ వేసి వెళ్తారు. ఇది నాకు మోహిత్ చెప్పాడు అనమాట. దారి మొత్తం రెనోవేట్ అవుతా ఉంది. ఇది వరకు అట్లా పాత దారిలా లేదనమాట. లైక్ ఏంటంటే అన్ని చోట్ల 2-way వేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాకపోతే అక్కడక్కడ రోడ్ చాలా బాగుంది. మేబీ ఇంకా 1-2 years లో ఈ అడ్వెంచర్ ఏదైతే అనుకుంటాం మనం లదాఖ్, ఆ ఫీల్ రాకపోవచ్చు. ఇలాంటి వ్యూస్ కోసం కదా మనం లదాఖ్ రోడ్ ట్రిప్ వచ్చేది. అసలు ఎంత బ్యూటిఫుల్ అని చూడండి భయ్యా. బబ్లు, మనం జెర్రీ క్యాన్స్ మిస్ అయ్యి పెట్రోల్కి ఎంత బొక్క పెట్టాం బబ్లు? లీటర్ 180 అంట సార్. మిస్ అయింది. ఆ ఫ్యూల్ ట్యాంక్ లో కొట్టించినా సరిపోయేది. ఈ మ్యాగీ 150 భయ్యా. సర్లే గతిలేదు, ఇంకా తినేసి బయలుదేరదాం. మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ ఏడొచ్చినా అన్నకు సిగ్నల్ రాలేదని బాధపడుతున్నాడు. చూడు వీడు, అడవిలో కూడా సిగ్నల్ ఏంది? బ్రష్ లేవు అమ్మా, సింహాలు బ్రష్ చేయవు. బ్రష్ ఉంటే పొద్దు నుంచి ఇప్పటిదాకా మొహం గడలేదు. సరే ఇంకా తినేసి బయలుదేరదాం. ఇంకా లేకి మాకు 125 ఎంతరా? 130 అంట. రోడ్డు మొత్తం జర్క్లే భయ్యా. ఏడ చూసిన ప్యాచ్ వర్క్. అక్కడక్కడ బాగుంటది, సడన్ గా ప్యాచ్ వర్క్లు వస్తాయి. కానీ ఈ వ్యూస్, ఈ రోడ్డు, అసలు ఇది ఒక అడ్వెంచర్. నిజంగా చెప్తున్నా కదా, లదాఖ్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే భయ్యా. వీడియోస్ కన్నా వీడియోస్ చూసినప్పుడు కూడా నాకు ఏదో ఇంత ఫీల్ రాలేదు. కానీ ఎప్పుడైతే మనం బైక్ మీద కూర్చొని తోలుతాం, ఆహా ఫీలే వేరుంటది. వెళ్ళండి రా. ఆడ రైడర్స్ బ్యాచ్ తగిలిందిరా. వాళ్ళతో పాటు రప్ప వచ్చా. వాళ్ళు ఆడ అయిపోయారు. ఇంకా అట్ల ముందుకు వచ్చేసింది. వాళ్ళు లేవులేరా, నార్మల్ రైడింగ్ చేస్తారు చూడు వాళ్ళు. వీడికి ఏమైంది ఇట్లున్నాడు? వాడికి నిద్ర వస్తా ఉంది. దీనికి 2 బ్రేకులు లేవు. 2 అబ్బా సాయిరామ్, అయిపోయింది భయ్యా, కథం.
ఎప్పుడన్నా దాంట్లో వాళ్ళు టాస్క్ చేయలేకపోతే అబౌట్ అని చెప్పాలి. నేను కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇప్పుడు చెప్తే రిటర్న్ పోవడానికి కూడా అంతే టాస్క్ అవుతుంది అక్క. అబౌట్ మిషన్ అబౌట్ ఈ గ్లౌలు పోయినాయి రా బాబు. సైడ్ అయిపోయిందా అసలే వాడు ఆగమన్నాడు కదా. వెళ్ళిపోరా, డబ్బులు నమ్ముతున్నారు అంతే. వెళ్ళిపోరా బాబు. సో లదాఖ్ కన్నా ముందు ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న ఊరుండే, ఇక్కడ అయితే ఆగి ఫస్ట్ సిమ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మన సిమ్లు ఏం పని చేస్తలేవు. ఇక మనం ఉన్నావా పోయినావా అని ఎవరికైనా తెలియాలంటే సిమ్ తీసుకున్నాం. అందుకే ఇంకా సిమ్ వేసేసి వీడికి 20 minutes ఎంతో అన్నట్టు అది అవ్వడానికి ఈ కేవైసీ చేసాడు. ఇప్పుడే 20 minutes లో స్టార్ట్ అవుతుంది నెట్వర్క్ దీనికి అన్నాడు. సిమ్ వేసి ఇంకా అడుగుతున్నాను అనమాట ఆయన్ని, మనం వెళ్ళే ప్లేసెస్ అన్నిట్లో పనిచేస్తుందా లేదని. లైక్ ప్యాంగాంగ్ వెళ్తాం, నూబ్రా వెళ్తాం, హాన్లే ఛాన్స్ ఉంటే వెళ్తాం కదా అనేసి అన్ని ప్లేస్లు అడిగాను. బట్ అన్ని చోట్ల పనిచేస్తుంది, అక్కడక్కడ రిమోట్ లో పనిచేయదు అన్నాడు. ఫైనల్ అయితే ట్రాఫిక్ మొత్తం దాటుకొని వచ్చేసాం అనమాట. ఇంకా బైక్లు ఇక్కడ గెస్ట్ హౌస్లో వచ్చి పార్క్ చేసా. ఇంకా ఆయన సైడ్ మళ్ళీ పెడదాంలే అనేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. బ్యాగులు అవి ఇవి దించగానే అతను లోపల పెట్టించేసాడు రూమ్లో. ఇది మన గెస్ట్ హౌస్ అయితే వెనకాల చూడండి. గోడలో బుక్ చేశాను మా ఫ్రెండ్ క్లియర్గా. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ చూపిస్తాను. సరే సో మార్నింగ్ అక్క వాళ్ళు లేక్ వచ్చారు, మనం సార్చు నుంచి లే వచ్చాం. సో రాగానే అక్క వాళ్ళు ఫ్రెష్ అవ్వండి బయటకు వెళ్దాం అన్నారు. అక్క అడిగింది ఏమన్నా చూడడానికి ఉన్నాయంటే నేను తెస్కే మానిస్ట్రీ ఉంది, మేము ఆల్రెడీ క్రాస్ చేసి ఇటు వచ్చాం వెళ్దామన్నా. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండింది ఈవినింగ్. అక్కడక్కడ ఆరెంజ్ స్కై, ఇంకా గ్రీనరీ, మధ్యలో హిల్ అంటే అంతే చిన్నదే, టాప్ మీద మానిస్ట్రీ అయితే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో సుమయ అయితే నేను వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి తను ఇంకా టికెట్స్ పట్టుకుంది, టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళింది. అక్క బావాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళ ముందే. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి భయ్య. మానిస్ట్రీ అదొక అసలు అది ఇంకా ఏదంటే క్యాండిడ్ అని ఆ రేంజ్ లో ఉంది, అంత బ్యూటిఫుల్ ఉంది అనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వ్యూస్ కింద చూస్తూ చూస్తూ పైకి వచ్చేసాం. పైకి వచ్చేసరికి ఇక్కడ ఒక మాంక్ ఉండే, ఆయన ఏమన్నాడంటే బ్రో ఇట్స్ హై టైమ్ మానిస్ట్రీ క్లోజ్డ్ అన్నాడు. నాకు ఫ్యూజ్ లెగితే నేను లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం అనుకున్నా. దాని తర్వాత ఇంకా లే మార్కెట్కి అయితే వచ్చాం. నేను ఇంటికి ఒక 2-3 కీ చైన్స్, ఇంకా బైక్ కి ఓం మనీ పద్మేయం అని రాస్తుంటాయి కదా ఫ్లాగ్స్, అవి కొన్నా. తర్వాత ఇంకా అంతే షాపింగ్ చేసాం ఇంటికి. మా సిస్టర్ కి అలా వీళ్ళు ఇంకా షాపింగ్ చేశారు. इधर किसका शॉप है? कितने का? 150 లాస్ట్ టికెట్ వాడంతా చెప్పాడు కదా. నువ్వు చెప్పు, తీసుకుంటాను తీసుకో. మా చెల్లెకి ఇచ్చేనా? కానీ చాలా కాస్ట్ చెప్తున్నాడు సుమారు. అవును. వీడి దగ్గర బండ్లు ఉన్నాయి, వెయిన్ అడుగుదామా రెంట్కి?
ఆ కాల్ తిరగడానికి బైక్ రెంట్ మాట్లాడేసి ఇంకా తినడానికి ఇంకెళ్దామని ఇక్కడికి వచ్చాం అనమాట. ఏదో అన్నీ ఇక్కడ మిక్స్ ఉండింది. ఆ, తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ అయితే వేద్దాం. రేపటి వీడియోలో కలుస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మరి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.